ఫ్రెష్ గోంగూర ఉంది, అత్తయితే ఒలిపించాను. సూపర్ గా ఉంటది, కొంచెం చేసి పెట్టమ్మా. ఏమంటారు? పచ్చడి చేసి పెట్టమ్మా, గోంగూర పచ్చడి. ఓకే సరే చేసిస్తాను. ఓకేనమ్మా. నెంబర్ 1 గా ఉంది, బాగుంది, మంచి సూపర్ గా ఉంది. ఆకు మాత్రం ఎప్పుడు పొద్దున్న తీసుకొచ్చారా? మార్కెట్ కి వెళ్ళి ఇంత ముందు వెళ్ళి తీసుకొచ్చా, బాగుంది ఆకు. సరే సరే మంచి పని చేసి ఒలిపించేసి. చాలా ఎండ ఉంది, చాలా ఎండ ఉంది. क्या कर रहा है? किस लिए बुलाया अभी? मेरा ससुर ये दिया मेरे को गोंगूरा, सो इसीलिए मैं शूट करने के लिए గోంగూర గోంగూర అది అది ఒలిచిండ్రు కదా నీకు. ఓకే ఓకే चलो आओ हम लोग शूट करेंगे. चलो आओ चलो चलो दिखाओ तो गोंगूरा के पालक। चलो क्या करते, कुकिंग करते क्या अभी? हाँ कुकिंग करते. चलो फर्स्ट కొంచెం ग्राउंडनट ऑयल, थोड़ा జీరా, జీలకర్ర వేగిన తర్వాత మనం మంచిగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర. ఇట్లా హేనా ఏ పూరా హాఫ్ హో జాతా. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 2 minutes మూత పెట్టేద్దాం, తొందరగా ఫాస్ట్ కుక్ అవుతుంది. ఓకే, ఇంతలోకి మనము పచ్చిమిర్చి పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్, ఉల్లిపాయ. ఎన్నక్కవి ఇవి 2 onions. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి చేసుకోవచ్చు. చూడు మొత్తం హాఫ్ అయిపోతుంది అని చెప్పినా కదా రీతా, సగం అయిపోయింది. స్లైమీ స్లైమీ అయిపోయింది. స్లైమీ మీన్స్ వాట్? జైసే లడికి జిగట జిగట. ఓకే, ఆ గోంగూర వయసు రేతానా మిక్స్ చేసుకున్నాం కదా, గ్రైండ్ చేసాం కదా లైట్గా, ఆ దాంట్లోకి ఇది వేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, मैं स्टव ऑफ कर रहे. उसको पच्ची मिर्ची के साथ डाल के ग्राइंड कर देना. అయిపోయింది. और तालिंపు तड़का तड़का दे. ओके ओके ओ ताता कच्चा पच्चा लो में सॉल्ट डाल, सॉल्ट एंड एक गोंगूरा का पेस्ट भी डाल रहे. ओके, ये भी कच्चा पच्चा से ग्राइंड करना. ఓకే, ఇట్లా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఆనియన్ మొత్తం గ్రైండ్ అవ్వద్దు, ఇట్లా కొంచెం పీసెస్ పీసెస్గా ఉంటే మనకు తినేటప్పుడు మంచిగా తగులుతుంది అనమాట. ఇట్లా కనబడుతుందా? ఇప్పుడు నూనె వేసుకోవాలి. నూనె వేసుకో, జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. మంచిగా హీట్ చేసుకుంది. తర్వాత ఎండుమిర్చి. ఎండుమిర్చి నై రే, ఎండుమిర్చి. అవునా, ఎండుమిర్చి. ఎండుమిర్చి डाल. हिंगवा डालते. हिंगवा पिकल्स में, दाल में, रसम, सांबार, हिंगवा ज़्यादा डालते हम लोग इसमें. अभी ये पिकल इसमें ఇప్పుడు ఈ గోంగూర వేసినాం కదా, మంచిగా మిక్స్ చేసుకొని ఒక్క 5 minutes మూత పెట్టేసి మగ్గించుకుంటే మనకి ఈ ఆనియన్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్ కొంచెం రెడ్డిష్ కలర్ లో అవుతాయి. సో రెడ్డిష్ కలర్ లో అయిపోయిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడు 10 minutes లో నీకు ఆల్మోస్ట్ అయిపోయింది. జస్ట్ 5 minutes క్లోజ్ కరికే కలర్ లో వచ్చింది కదా. ఆనియన్ పింక్ కలర్ లో రాగానే మనం ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అయిపోయింది అయిపోయింది. అవి టేస్ట్ కరో కైసా హై బోల్ కే. ఓకే ఓకే, मिक्सी जार లో వేసేటప్పుడు వేయలేదా? क्या भूल गया? गर्मी गर्मी में आया क्या तुम्हारा? मैं ऐसा खाती टेस्ट नहीं, इधर मैं ऐसा खा. अरे राम, मोय मोय में टेस्ट किया చాలా కారం हे भगवान. गोंगूरा पुलपु कट्टा रहता बट टेस्ट अच्छा है. मैं स्पेशली गोंगूरा का पिकल्स लाके खाती. నువ్వు మామూలుగా దాల్లోనే చేసుకుంటావు కదా. अच्छा కానీ ఆనియన్స్ ज्यादा ऑनियन का फ्लेवर आ रहा है. చాలా గోంగూర పచ్చడి ఎండుమిర్చితో చేస్తా. సరే, ఓకే. ఇది ఆల్సో టేస్ట్ సూపర్. मैं टेस्ट किया కొంచెం. ఓకే, बट इट्स टेस्टी. ఓకే డన్. ఓకే,
మీకు ఈ డిష్ మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా డిష్ మా నుంచి కావాలి అనుకుంటే కామెంట్స్లో కామెంట్ పెట్టండి. वीडियो सबको अच्छा लगे तो लाइक करो, शेयर करो और सब्सक्राइब करो. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching. ఆ కవర్లో మీరు గెస్ చేయండి, అందులో పాలకూర ఉందా గోంగూర ఉందా. బాయ్.